లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రపంచానికే తండ్రి, శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటి ఈశ్వరుడంతటి వాడే ఒక 9 ఏళ్ల పాప ముందు మోకరిల్లాడు. ఒకానొక రోజు చంద్రశేఖరుడు శ్రీ విద్యలో ఉన్న మంత్రాలు, ప్రపంచ రహస్యాలని నేర్చుకోవాలనుకున్నాడు. శ్రీ విద్య అంటే ఒక డెవోషనల్ పాత్. అందులో డెవోషన్, మెడిటేషన్, మంత్రాస్, యంత్రాస్, ఫిలాసఫీ, ఈవెన్ శ్రీచక్రం కూడా ఇందులోనే ఉంటుంది. ఇది లలితాదేవి ఆధీనంలో ఉంటుంది. సో దీనికోసం ఈశ్వరుడు లలితాదేవిని ఉపాసిస్తే ఎంతో తేజస్సుతో, చాలా ప్యూరిటీతో, ఇన్నోసెంట్ గా మెరిసిపోతూ చాలా అందంగా ఉన్న ఒక 9 year old చిన్న పాప ప్రత్యక్షమైంది. ఆ పాపే బాల త్రిపుర సుందరి అమ్మవారు, లలితాదేవి యొక్క అంశ. అప్పుడు చంద్రశేఖరుడు చిన్నగా నవ్వి, ఇంత చిన్న పాప నాకు ప్రపంచ జ్ఞానాన్ని ఎలా నేర్పిస్తుంది అని అనుకుంటాడు. వెంటనే బాల త్రిపుర సుందరి కొన్ని మంత్రాలని, శ్రీచక్రాన్ని, ప్రపంచ రహస్యాలని చెప్తారు. వెంటనే ఈశ్వరుడు ఆవిడికున్న జ్ఞానానికి ఆశ్చర్యపోయి మోకరిల్లి బాల త్రిపుర సుందరి దేవిని గురువులాగా యాక్సెప్ట్ చేస్తాడు. బాల త్రిపుర సుందరి అంటే నాలెడ్జే కాదు, ఆవిడ గురువులకే గురువు. లలితా త్రిపుర సుందరిని పూజ చేయడానికి ఒక డోర్వే కూడా. బందాసుర అనే రాక్షసుడి నుంచి ప్రపంచాన్ని కాపాడిన దేవత. మనకి అంతటి జ్ఞానం ఉండాలంటే పిల్లలకున్నంత స్వచ్ఛమైన మనసు ఉండాలి. అదే ఈ అవతారం యొక్క విశిష్టత. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.